వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా కోర్టులలో 1546 జాబ్స్ను ఫిల్ చేయడానికి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో 10 రకాల పోస్టులు 1546 వేకెన్సీస్ ఉన్నాయి. ఒకసారి పోస్టులు మనం చూసుకున్నట్లయితే ఆఫీస్ సబార్డినేట్, అలాగే ప్రాసెస్ సర్వర్, రికార్డ్ అసిస్టెంట్, డ్రైవర్ లైట్ వెహికల్, కాపీయిస్ట్, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్, టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్ మరియు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. టోటల్గా 1546 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం 10 రకాల నోటిఫికేషన్స్ సంబంధించి ఈ వీడియోలో నేను మనకి టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి అనే వివరాలు ఈ మూడింటిని నేను మీకు తెలియజేస్తాను. టోటల్ ఒక్కొక్క నోటిఫికేషన్ సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఆ పోస్టుకు సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఏంటి, మిగిలిన వివరాలు ఎప్పుడు చెప్తాను అంటే ఈ 10 రకాల పోస్టులకు సంబంధించి 10 వీడియోలు నేను చేస్తాను. ఒక్కొక్క నోటిఫికేషన్ సంబంధించే సపరేట్గా వీడియోని తయారు చేయడం జరుగుతుంది. సో క్వాలిఫికేషన్, సిలబస్ ఇవన్నీ సపరేట్గా ఉంటాయి కాబట్టి ఒక్కొక్క పోస్టుకు సంబంధించినటువంటి వీడియోస్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ వస్తాను. ఇప్పుడు మాత్రం 10 రకాల పోస్టులకు సంబంధించి పోస్టులు ఎన్ని ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, ఈ మూడు ఈ వీడియోలో తెలియజేస్తాను. 10 రకాల పోస్టులకు సంబంధించి మిగిలినటువంటి వీడియోలు అంటే అప్కమింగ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఒక్కొక్క నోటిఫికేషన్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొదటి నోటిఫికేషన్ వచ్చి మనకి ఆఫీస్ సబార్డినేట్. ఈ ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి టోటల్గా 651 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ మనం టోటల్గా 651 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పాను కదా. ఒక్కసారి మనం క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 7th క్లాస్ పాస్ అయింటే సరిపోతుంది, దీనికి మనము అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినటువంటి అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక ఏజ్ విషయానికి వస్తే మనకి ఆఫీస్ సబార్డినేట్కి 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అన్ని రకాల పోస్టులకి కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది, మీరు గమనించాలి. సో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకి ప్రాసెస్ సర్వర్ అనే వేకెన్సీస్ మొత్తం 125 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ప్రాసెస్ సర్వర్ 125 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి మనం అప్లికేషన్ చేయాలంటే 10th పాస్ అయింటే సరిపోతుంది, మనము అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక ఏజ్ అనేది 18 నుంచి 42 సంవత్సరాల ఏజ్ అనేది ఉండాలి. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి సో రికార్డ్ అసిస్టెంట్ అనే జాబ్స్. ఈ రికార్డ్ అసిస్టెంట్ మొత్తం 24 వేకెన్సీస్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు రికార్డ్ అసిస్టెంట్కి అప్లై చేయవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఏజ్ అనేది ఉండాలి. నెక్స్ట్ వేకెన్సీ మనకి డ్రైవర్ లైట్ వెహికల్ సంబంధించి. ఈ డ్రైవర్ లైట్ వెహికల్కి మీరు అప్లై చేయాలనుకుంటే తప్పనిసరిగా 7th క్లాస్ పాస్ అయి ఉండాలి. అండ్ ఆల్సో మనకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అలాగే 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు డ్రైవర్కి అప్లై చేయవచ్చు. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి కాపీయిస్ట్. ఈ కాపీయిస్ట్ పోస్టుకు సంబంధించి మొత్తం 167 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 167 వేకెన్సీస్ గాను అప్లై చేయాలంటే క్వాలిఫికేషన్ మనకి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అలాగే టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ క్వాలిఫికేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో పాటుగా టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ క్వాలిఫికేషన్ అనేది ఇంగ్లీష్లో తప్పనిసరిగా ఉండాలన్నమాట. 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు కాపీయిస్ట్కి అప్లై చేయవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి ఎగ్జామినర్. ఈ ఎగ్జామినర్ సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అంటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. టోటల్గా 32 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి టోటల్గా 56 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి డిగ్రీ పాస్ అయినటువంటి డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఫీల్డ్ అసిస్టెంట్కి అప్లై చేయవచ్చు. ఏజ్ 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి టైపిస్ట్ వేకెన్సీకి సంబంధించి టోటల్గా 153 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. బ్యాచిలర్స్ డిగ్రీతో పాటుగా ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్లో పాస్ అయి ఉండాలన్నమాట తప్పనిసరిగా. అలాగే కంప్యూటర్ ఆపరేషన్స్ పైన నాలెడ్జ్ అనేది ఉండాలని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఈ పోస్టుకు సంబంధించి 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు టైపిస్ట్ పోస్ట్కి అప్లై చేయవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి జూనియర్ అసిస్టెంట్. టోటల్గా 230 జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. ఈ జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేయాలంటే ఏదైనా డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది తప్పనిసరిగా ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు ఈ ఏజ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3. ఈ జాబ్స్ మొత్తం 80 ఉన్నాయి.
దీనికి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు, అలాగే ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. దీనికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి అన్ని పోస్టులకి కూడా 10 రకాల నోటిఫికేషన్స్కి కూడా లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ అని ఇవ్వడం జరిగింది. ఈ లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఏ డిస్టిక్కి ఏ లాంగ్వేజ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. తెలుగు, ఒరియా, తమిళ్ ఈ విధంగా ఇచ్చారు కదా. సో ఈ లాంగ్వేజెస్ అనేవి వచ్చి ఉంటే మాత్రమే మనము జిల్లాకి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో మనకి ఆ లాంగ్వేజ్ రాకపోతే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క నోటిఫికేషన్నే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో మనకి స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంటుంది, డిస్టిక్ వైజ్గా వేకెన్సీస్ ఎన్ని ఉంటాయి, సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏంటి, ఇలా అన్ని వివరాలు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఒక్కొక్క వీడియోనే నేను అప్లోడ్ చేస్తూ వస్తాను. సో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది సో ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి, ఆ పోస్టులకి నాకు ఎలిజిబిలిటీ ఉందా లేదా. ఎందుకంటే నేను 10 రకాల పోస్టులకి కూడా క్వాలిఫికేషన్ అనేది ఆల్రెడీ చెప్పాను కాబట్టి మీకు ఎన్ని పోస్టులకు క్వాలిఫికేషన్ ఉంటుంది అనేది మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. కాబట్టి మీరు ఆ వేకెన్సీ సంబంధించిన వీడియో నేను రిలీజ్ చేసినప్పుడు, ఆ నోటిఫికేషన్ సంబంధించి వీడియో రిలీజ్ చేసినప్పుడు మీరు చూసి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు. మరిన్ని ఇలా మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 13/5/2025 నుంచి స్టార్ట్ అవుతాయి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 2/6/2025 లోపు అప్లికేషన్ చేసుకోవాలన్నమాట. ఇది మీరు గమనించాలి. అన్ని పోస్టులకి కూడా మనకి 13/5/2025 నుంచి 2/6/2025 మధ్యలో ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోస్ కోసం చూడండి. మన ఛానల్లో ఆల్రెడీ కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను, చూస్తే అన్ని కంటిన్యూస్గా ఉంటాయి వీడియోస్ అన్నీ కూడా ఒక్కొక్క పోస్టుకి సంబంధించి. అలాగే లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి.